ఒకసారి మహాశివుడు కైలాసంలో కూర్చొని ధ్యానం చేసుకుంటున్నాడు. అదే సమయంలో నారద మహాముని అక్కడికి చేరుకుని మహాశివుడితో ఇలా అంటున్నాడు. మహాదేవ, నేను ఇప్పుడే భూలోక సంచారం చేసి వస్తున్నాను. భూలోకంలో చాలామంది పేదరికంతో బాధపడుతున్నారు. నాకు వారిని చూస్తే చాలా బాధ కలిగింది. కొంతమంది వాళ్ళ పిల్లలకు సరిగా భోజనం కూడా పెట్టలేకపోతున్నారు. మహాదేవ, దీనికి కారణం ఏమిటి? మానవుడికి పేదరికం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అలాగే భూలోకంలో ధనం వల్ల మానవ సంబంధాలకు విలువ ఇవ్వడం లేదు. ధనం లేకపోతే మానవునికి గౌరవం లభించడం లేదు. పేదరికం లేకుండా ఉండి మానవ సంబంధాలు ధనంతో ముడిపడకుండా ఒకరితో ఒకరు ప్రేమగా ఉండాలంటే మానవులు ఏం చెయ్యాలి అని అడుగుతాడు. అప్పుడు మహాశివుడు నారద మహాముని, నీ 2 ప్రశ్నలకు సమాధానం నీకు ఒకే కథలో అర్థమై